వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకు ఇంట్లోనే సూపర్ సాఫ్ట్గా ఫ్లఫీగా బన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బయట షాప్లో కొన్న వాటిలా ఎగ్జాక్ట్ టేస్ట్ టెక్స్చర్లో వస్తాయి. అయితే నేను చెప్పే కొన్ని సింపుల్ టిప్స్ స్టెప్స్ ఫాలో అయితే ఈ రెసిపీ చాలా సింపుల్, కాకపోతే కొంచెం టైం టేకెన్. మనమేం చేసేది ఉండదు, పిండి పొంగడం కోసం వెయిట్ చేయాలంతే. మీరు ఏ స్టేజ్లోనూ ఎక్కడా పొరపాటు చేయకుండా ఉండాలని, పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా రావాలనే ఉద్దేశంతో కాస్త లెంతీగా క్లారిటీగా చెప్తున్నాను. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఫాలో అవుతూ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. తప్పకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్టీగా వస్తాయి. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఈస్ట్ని పొంగించాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని వేలితో తాకగలిగేంత వేడిగా ఉన్న 100 ml వాటర్ వేసి అందులోనే 2 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా ఈస్ట్ మొత్తం వాటర్లో కలిసేలా కలుపుకోవాలి. ఎప్పుడూ తాజా ఈస్ట్ని వాడటానికి ప్రయత్నించండి. ష్యూర్గా మీరు వాడే ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి. లేదు అంటే ఈస్ట్ పొంగదు, రెసిపీ పాడైపోతుంది. బాగా కలిపాక ఈస్ట్ని ఒక 15 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా పొంగింది. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ మైదా పిండి వేసుకొని అందులోనే పొంగించుకున్న ఈస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి బాగా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలిపిన పిండిని చపాతీ పీట మీదకి తీసుకొని చేతి మణికట్టుతో ఇలా ముందుకు వెనక్కి సాదుకోవాలి. బాగా ఎక్కువగా ప్రెషర్ అప్లై చేస్తూ సుమారుగా 5 నుంచి 7 నిమిషాల పాటు సాదుకోవాలి. పిండి ఎంత బాగా సాదితే బన్స్ అంత ఫ్లఫీగా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు బన్స్ మరింత స్మూత్గా బౌన్సీగా రావడానికి ఈ పిండిని కాస్త స్ప్రెడ్ చేసి పిండి మధ్యలో కొంచెం నెయ్యి వేసి పిండి మొత్తానికి పట్టేలా చూపిస్తున్న విధంగా అనుకోవాలి. ఇలా 2-3 సార్లు నెయ్యి వేసి అనుకోవాలి. మీకు నెయ్యి అవైలబుల్లో లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో 5 నిమిషాల పాటు సాదుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, పక్కా నేను చేసిన కొలతలతో చేసిన మీరు చేసే బన్స్ నాకంటే చాలా బాగా రావడానికి కారణాలు ఇదిగో ఈ పిండి సాదుకోవడంలోనే ఉంటుంది. చూడండి, పిండి ముద్ద ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక పరాతంలో వేసి ఎయిర్ పోకుండా క్లాత్తో కప్పి 1 గంట సేపు లేదా డబల్ అయ్యేంత వరకు వదిలేయండి. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ బాగా అప్లై చేసి ఉంచాలి. చూడండి, నాకైతే 1 గంటలో పిండి బాగా పొంగి డబల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని బాగా ఒత్తి పొడవుగా స్ప్రెడ్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న బాల్స్ని నేను చూపిస్తున్న విధంగా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా స్మూత్గా రోల్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా నున్నగా వస్తాయి. ఇలాగే చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న పిండి ముద్దలన్నిటిని రోల్ చేసుకుంటూ ఈ బాల్స్ని బేకింగ్ ట్రేలో అంచులకి కాస్త దూరంగా మరో పిండి ముద్దకి ఇంకాస్త దూరంగా అరేంజ్ చేసుకొని నెమ్మదిగా అదమాలి. ఇప్పుడు వీటిపైన ఒక క్లాత్ కప్పి 30 నిమిషాల పాటు వదిలేయాలి. 30 నిమిషాల తర్వాత చూస్తే పిండి ముద్దలన్నీ ఇంకాస్త పొంగాయి, ఒకదానికొకటి అంటుకున్నాయి. చూడండి, ఇప్పుడు వెన్న వేసుకున్న పాలని బన్స్కి అప్లై చేసుకోవాలి. తర్వాత బేక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలో స్టాండ్ పెట్టి మూత పెట్టి 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ట్రేని పెట్టి 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లేదా బన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. కరెక్ట్గా 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే బన్స్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ట్రేని బయటికి తీసి బన్స్ పైన ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ అప్లై చేసి ఒక క్లాత్తో కప్పి ఒక 15 మినిట్స్ లేదా చల్లారేంత వరకు అలాగే వదిలేయాలి. చల్లారాక ట్రేలో నుంచి తీసి సర్వ్ చేసాం.
అంతే, సూపర్ సాఫ్ట్గా స్పంజీగా బన్స్ ఇంట్లోనే తయారైపోయాయి. చూడటానికి చాలా బాగున్నాయి కదండి, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుందా? మరి లేట్ ఎందుకు, నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ అలాగే టైమింగ్ కూడా కరెక్ట్గా పాటిస్తూ ట్రై చేయండి. మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.